హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం హిప్పీ నూడిల్స్ని సూపీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ సూపీగా అనేది చాలామంది ఇష్టపడతారు. ఇది ఎలాగా అనేది మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఒక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. అవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని అవి కూడా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వాటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి అలా వస్తేనే మీకు తినేటప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి ఘాటు కూడా తినేటప్పుడు మనకు తెలుస్తుంది. అలాగే చిన్నగా కట్ చేసుకున్న ఒక టమాటా. ఈ టమాటా మరీ పండుగా ఉండకుండా చూసుకోండి. పండు టమాటా అయితే మ్యాగీ టేస్ట్ అనేది మొత్తం చేంజ్ అయిపోతుంది. సో పండుగ కాకుండా నార్మల్గా ఉన్న టమాటా తీసుకోండి. ఇది మొత్తం మీకు ఆ టమాటా అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు దీన్ని ఉడికించుకోవాలి. ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత వేసుకొని పెట్టుకుందాం. 2 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి మొత్తం ఒకసారి కలుపుకుందాం. ఆయిల్ మొత్తం ఈ విధంగా తేలిందా లేదో చూసుకొని వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ వాటర్లోనే మనం పుదీనా ఆకులు ఎండపెట్టుకొని ఆ ఎండిన ఆకుల్ని ఇలాగా ఈ విధంగా నలుపుకొని వేసుకోండి. ఇదే మీకు చాలా టేస్టీగా ఉంటుంది. వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకొని పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి వాటర్ని. ఈ విధంగా పొంగు వచ్చిన తర్వాత ఇప్పీ నూడిల్స్లో మనకి మసాలా ఇస్తాడు కదా, ఆ మసాలా యాడ్ చేసుకుందాం. ఇప్పుడు వేసుకుంటే అందులో మనకి క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు ఉంటాయి కదా, అవి చాలా బాగా ఉడుకుతాయి. ఇప్పుడు మనం అందులో ఒక మసాలా ప్యాకెట్ వేసుకున్నాం కాబట్టి దానికోసం రౌండ్ యాడ్ చేసుకుందాం. ఇది యాడ్ చేసుకొని ఒకసారి మొత్తం కలుపుకొని మూత వేసేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుందాం. ఈ మ్యాగీ ప్రిపేర్ చేయడానికి కొంచెం టైం అయితే పడుతుంది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. కొంచెం కారం కావాలనుకున్న వాళ్ళు కొంచెం 1/2 స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ కారం ఎందుకు వేసుకుంటున్నామంటే మనం టమాటా వేస్తున్నాం కాబట్టి టమాటా అనేది స్వీట్గా ఉంటుంది కదా, సో దానివల్ల ఏంటంటే ఇది టేస్టీ ఇంకా బాగుంటుంది. టమాటాను ఇది కలిపితే వేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేస్తే మనం పోసిన వాటర్ మొత్తం ఈ విధంగా థిక్ కంటెంట్లో రావాలి. ఇలా వస్తే మీకు మ్యాగీ అనేది అయిపోయినట్టే. వాటర్గా లేకుండా ఈ విధంగా థిక్గా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని బౌల్లో సర్వ్ చేసేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే ఇప్పీ నూడిల్స్ కంప్లీట్ అయిపోయింది. మీకు ఇప్పీలో మాత్రమే మీకు ఇవి క్యారెట్ ముక్కలు ఇవన్నీ వస్తాయి అన్నమాట. సో అందుకని ఇది ఇప్పీ నూడిల్స్. టేస్ట్ కూడా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే కనుక ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఎగ్ యాడ్ చేయలేదు. ఒకసారి మీరు కూడా ఈ విధంగా మీ ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా ఇష్టపడతారు. అలాగే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.